ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం వినటానికి ప్రతి దినం ఆయన వాక్యం చేత నడిపించబడడానికి మనకు మంచి అవకాశం దొరికింది. ఈరోజు కొరకైనటువంటి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 19వ వచనం. విశాలమైన స్థలమందు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవాతి దేవుడు విశాలమైన స్థలానికి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ మీరేమైనా ఇరుకులో కానీ, ఇబ్బందుల్లో కానీ, క్లిష్టమైన పరిస్థితుల్లో కానీ ఉన్నట్లయితే ఈరోజు ప్రభు మీకు ప్రామిస్ చేస్తున్నారు, విశాలమైన స్థలానికి నడిపిస్తానని, ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తానని, శ్రేష్టమైనటువంటి స్థలాల్లోనికి, సారవంతమైనటువంటి స్థలాల్లోనికి, శుభప్రదమైనటువంటి నిరీక్షణలోనికి ప్రభు నడిపించడానికి వాగ్దానం చేస్తున్నాడు. కీర్తనకారుడు చెప్తున్న మాట, విశాల స్థలమునకు ఆయన నన్ను నడిపించాడు అని. అయితే ఎందుకు ఆయన నడిపించాడు, ఎలా నడిపించాడు, నడిపించడానికి గల కారణాలు కూడా చెప్తూ నేను ఆయనకు ఇష్టడను అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మీలో ఇంకా ఏమైనా దేవునికి ఇష్టం లేని విషయాలు, ఆయనకు నచ్చినటువంటి పరిస్థితులు, దేవునికి ఆయాసకరమైనటువంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి క్రీస్తుకు, దేవునికి ఇష్టమైనటువంటి వారముగా, ఆయన ప్రేమ గలవాడు గనుక మీ జీవితంలో ప్రేమ కలిగి ఆయన సత్యాన్ని, పరిశుద్ధతను అనుసరిస్తూ దేవాతి దేవుడు ఇష్టపడే రీతిగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోగలిగితే ఈరోజే ప్రభు చెప్తున్నాడు, ఒక చక్కనైనటువంటి మార్గంలో నడిపించడానికి, విశాలమైనటువంటి స్థలం మీకు ఇవ్వడానికి, శ్రేష్టమైనటువంటి దీవెనలు ఇవ్వడానికి ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా దేవునికి ఇష్టమైన వారముగా ఉండడానికి సమర్పించుకుందాం, విశాలత పొందుకుందాం. జీవితంలో, ఆలోచనలలో, పరిస్థితులలో, ఆర్థికమైనటువంటి సంఘటనలలో ఏదో రీతిగా ఇరుకైనటువంటి పరిస్థితి, చిన్నది సందుగా, ఏదో చాలనటువంటిదిగా ఉన్నటువంటి జీవితాల్ని విశాలపరిచే దేవుడు ఈరోజు మీకు ప్రామిస్ చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా దీవిస్తాడు. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. మీరిచ్చిన మాట కొరకై స్తోత్రం అయ్యా. ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి నీ బిడ్డలలో ఎవరైతే ఇరుకునబడి ఉన్నారో, చాలని జీవితంలో ఉన్నారో, లేదా ఇబ్బందుల్లో, శ్రమల్లో కట్టబడి ఉన్నారో, అలాంటి వారి జీవితాలకు నిశ్చయముగా విశాలత కలుగచేయండి, సంపూర్ణతనివ్వండి, వారికి నిరీక్షణ కలుగచేయండి, మీకు ఇష్టమైనటువంటి వారుగా జీవించగలిగే కృపను దయచేయండి. దేవా, మీకు నచ్చే విధం ఏంటో, మీరు మెచ్చే విధం ఏంటో వారికి బయలుపరిచి ఆ ప్రకారంగా మీకు నచ్చినట్లుగా వారు జీవించి మీ కృప పొందేటట్లుగా అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.